పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఆగమన కాలపు మొదటి ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 14, 15, 16 వచనములు. ప్రభువిట్లనుచున్నాడు, నేను ఇశ్రాయేలు యూదా ప్రజలకు చేసిన ప్రమాణమును నిలబెట్టుకుని రోజులు వచ్చుచున్నవి. ఆ రోజులలో ఆ కాలమున ధర్మశీలుడైన దావీదు వంశజుని ఒకనిని నేను రాజుగా ఎన్నుకొందును. అతడు దేశమంతటను నీతిని ధర్మమును పాటించును. ఆ కాలమున యూదా రక్షణమును బడియును, యెరూషలేము భద్రముగా మనును. ప్రభువే మనకు రక్షణము అని ఆ నగరమునకు పేరు పెట్టెదరు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, అత్యంత కృపాకాలము, ఆశీర్వాదాల కాలము, దీవెనల కాలం అనేటువంటి ఆగమన కాలములో మనం అడుగు పెడుతున్నాం. దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప దీవెన, అనుగ్రహాల కాలం ప్రియులరా. ప్రభు యొక్క రాకడ కొరకై, అడ్వెంట్ అనగా రాకడ, ప్రభు యొక్క రాకడ కొరకై సిద్ధపడే కాలంలో మనం అడుగు పెడుతున్నాం. ఈ కాలాన్ని మనం చాలా జాగ్రత్తగా సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క కృప, దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి. దేవుడు ఈ ఆగమన కాలము ద్వారా మన దగ్గరకి, మనలోనికి రావాలని ఆశపడుతున్నాడు. నీవు నేను సిద్ధపరచుకొని మన హృదయాలని ఆ ప్రభువునికి మన హృదయాన్ని, మన జీవితాన్ని, మన కుటుంబాలని, మన సంఘాలని అనుకూలమైన ప్రదేశముగా మార్చగలగాలి. అలనాడు ఇశ్రాయేలు ప్రజలు బెత్లెహేము నగరవాసులు చేసినట్లుగా మనము చేయకూడదు. మా దగ్గర స్థలము లేదు పో అని చివరికి గొడ్ల చావిడిలో ఆయన జన్మించటానికి కారకులయ్యారు. అయితే ప్రియులకు దేవుని బిడ్డలారా, మనను మనం ఏ విధంగా సిద్ధపరచుకోవాలి? ఇది మనందరికి కూడా ప్రశ్న, మనందరిపై ఉన్నట్టు ప్రశ్న. దీనికి సంబంధించి ఒక చిన్న చరిత్రలో జరిగిన సంఘటనను మీ ముందు ఉంచాలనుకుంటున్నాను ప్రియులారా. ఇటలీ దేశంలో సిసిలీ అనేటువంటిది ఒక గొప్ప సామ్రాజ్యంగా వెలుగొందింది. ఆ యొక్క సిసిలీ అనేటువంటి సామ్రాజ్యానికి సిరాకూస్ అనే పట్టణం ప్రథమమైనటువంటి పట్టణంగా ఉండేది. చాలా ధనవంతమైనటువంటి, చాలా పేరు ప్రఖ్యాతులు గాంచిన పట్టణంగా వెలుగొంది సిరాకూస్ అనేటువంటి పట్టణం ప్రియులారా. దానిని డియనీషియస్ అనే రాజు పరిపాలించేవాడు. ఇతని పేరు మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ డియనీషియస్ అనేటువంటి రాజు చాలా ధనవంతుడు, చాలా పేరు ప్రఖ్యాతులు పొందాడు, చాలా సంపదలతో, సిరులతో జీవించేవాడు. చుట్టుప్రక్కల రాజ్యాలలో ఉన్నటువంటి రాజులు ఇతని సంపదలను చూచి ఈర్ష్యపడేటువంటి వారు, కుళ్ళుకునేటువంటి వారు. అంతగా ఇతని సంపదలు ఉండేటువంటివి. అయితే ప్రియులారా, ఇతని యొక్క సంపదలను చూచి ఈర్ష్యపడేటువంటి వారిలో తన సొంత ఆప్త మిత్రుడు కూడా ఒకడు ఉన్నాడు. అతని పేరు డెమోక్లెస్ అనేటువంటి వ్యక్తి. ఇవన్నీ ఇటలీ పేర్లు ప్రియులారా. డెమోక్లెస్ అనే వ్యక్తి తన యొక్క స్నేహితుడు, రాజు అయినటువంటి తన సంపదలు, తన సిరులను చూచి ఎప్పుడు కుళ్ళుకునేవాడు, ఈర్ష్యపడేటువంటి వాడు. ఒక రోజున ఆ యొక్క రాజు, డియనీషియస్ రాజు, ఈ యొక్క డెమోక్లెస్ అనేటువంటి స్నేహితుడి దగ్గరికి వచ్చి, నువ్వెందుకు నా యొక్క సంపదలను చూచి ఈర్ష్యపడుతున్నావు, కుళ్ళుకుంటున్నావు? నిజంగా నీకు కావాలంటే నువ్వు నా స్థానాన్ని తీసుకో, మనిద్దరం మార్చుకుందాం. నేను నీ స్థాయిలో ఉంటాను, నువ్వు నా స్థాయిలో ఉండు. నువ్వు నా ప్రాణ స్నేహితుడివి కదా, నేను ఇది కూడా నీకు చేయకపోతే ఎలాగా? రా, నువ్వు నా స్థానాన్ని తీసుకో అంటే ఆ స్నేహితుడు డెమోక్లెస్ ఏమంటాడంటే, రాజా, నేనెంత స్నేహితుడినైనా కానీ నీ స్థానాన్ని నేను తీసుకోలేను. కానీ నాలో ఒక కోరిక ఏంటంటే, ఒక్కరోజైనా నీలాగా ఉండాలి, నేను ఒక్కరోజున నీలాగా అనుభవించాలి సంపదలని, ఒక్కరోజున్నా కానీ నీలాగా నేను ఆ యొక్క స్థానంలో కూర్చోవాలి, ఆ సుఖాన్ని అనుభవించాలి అని అన్నాడు. సరే,
రా డొమక్లెస్ అని చెప్పి ఆ డియనీషియస్ రాజు కిందికి దిగి వచ్చి తన స్నేహితుడిని తన యొక్క సింహాసనం మీద కూర్చోబెట్టాడు. తన యొక్క అధికారులందరికీ కూడా ఆర్డర్స్ పాస్ చేశాడు. నా స్నేహితుడు డొమక్లెస్ని మీరు రాజుగా చూడాలి, నన్ను ఎలాగ చూశారో అదేవిధంగా అతనికి అన్నీ కూడా చెయ్యాలి అని చెప్పాడు. అంతా బాగుంది. స్నేహితుడు డమోక్లెస్ తన స్నేహితుడు డియనీషియస్ ఆ సింహాసనం మీద కూర్చున్నాడు. చాలా ఆనందించాడు, చాలా సంతోషించాడు. విందు భోజనం చేసేటువంటి సమయం ఆసన్నమైంది ప్రియులారా. సేవకులందరూ ఆ రాజదర్బారులో ఆ యొక్క భోజనం చేసేటువంటి శాలలోనికి వచ్చి కూర్చున్నారు వరుసగా. చాలా శ్రేష్టమైనటువంటి అక్కడ ఉన్నటువంటి భోజనాలని, పండ్లని, ఫలాలని, అదేవిధంగా ద్రాక్ష సారాయాన్ని, అదేవిధంగా వివిధ రకాలైనటువంటి పెర్ఫ్యూమ్స్ని అన్నిటినీ కూడా గది నుండి నింపారు. ఈ యొక్క డమోక్లెస్ వచ్చి తాను భోజనం చేసే రాజుగారి యొక్క కుర్చీలో కూర్చున్నాడు. చాలా సంతోషం వేసింది. ఎదురుగా డియనీషియస్ రాజు అయినటువంటి వాడు ఇప్పుడు సామాన్యుడిగా అంతంత దూరంలో కూర్చొని ఉన్నాడు. కూర్చున్న తర్వాత వాళ్ళందరూ కూడా వారి సంప్రదాయం ప్రకారం ఆ యొక్క ద్రాక్షారసాన్ని గ్లాసులో పోసుకొని ఆ శ్రేష్టమైన ద్రాక్షారసాన్ని అందరూ కూడా చీర్స్ కొట్టి ఆ విధంగా నోటి దగ్గర పెట్టుకోవటానికి పైకి చూశాడు. అలా పైకి ఎత్తబోయాడు ఆ గ్లాసుని. ఒక్కసారిగా గుండె గుబేలుమన్నది. అక్కడ పెట్టుకున్నటువంటి వాడు అలాగానే ఉన్నాడు. వెంటనే ఆ యొక్క స్నేహితునితో డయనీషియస్ ఏంటిది అన్నాడు. ఏముంది అన్నాడు. తన యొక్క తల మీద నిటారుగా తన నెత్తి మీద ఇంత పొడుగు కోసుగా ఉన్నటువంటి పదునైనటువంటి కత్తి వేలాడుతూ ఉంది, ఒక 5 అడుగుల ఎత్తులో. దానిని ఒక గుర్రానికి ఉండేటువంటి వెంట్రుకతో వేలాడదీశారు. ఆయన కూర్చున్నట్టు రాజుగారు కూర్చున్న స్థానంలో పై భాగంలో కరెక్ట్గా నెత్తి మీద ఒక గుర్రపు వెంట్రికతో ఒక ఇంత పొడుగు బాకుని, కత్తిని, పదునంటి బాకు వేలాడు తీశాడు. ఆ గ్లాసుని కిందికి దించలా. భయం వేసింది. ఎందుకంటే ఏమన్నా అటు ఇటు కదిలితే అది తెగి మీద పడి తాను చచ్చిపోతానని భయం వేసింది. వెంటనే డయనీషియస్ ఏంటిది, ఇంత భయంకరమైన జీవితం నువ్వు జీవిస్తుంది, నేనేదో సంపదలున్నాయి, పేరు ప్రఖ్యాతులున్నాయి, ఇదా నీ జీవితం అని వెంటనే కళ్ళమని నీళ్లు పెట్టుకోవటం మొదలుపెట్టాడు. తన స్నేహితుడిన డయనీషియస్ అన్నాడు, బాధపడకు మిత్రమా, నువ్వు విన్నాళ్ళ నుండి కూడా అనుకున్నావు కదా నేనేదో సంపదతో తలతూగుతున్నానని, సిరులతో సంతోషంగా ఉన్నానని అనుకుంటున్నావు కదా. ఆ పదవిలో ఉన్నప్పుడు అనుక్షణము జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా కానీ, ఏ మాత్రం అలసత్వాన్ని చూపించినా కానీ నా అంగరక్షకులలో ఒకడే దానిని తగ్గొడతాడు. ఎటువైపు నుండి శత్రుత్వం వస్తుందో నాకు తెలియదు. కాబట్టి అనునిత్యము అనుక్షణము కూడా నేను అప్రమత్తముగా ఉండాలి. అప్పుడే నేను రాజ్యానికి రాజుగా పరిపాలన చేయగలుగుతాను అని చెప్పగానే ఈ డమోక్లెస్ ప్రియులారా, నాకు నీ సంపదలు వద్దు, నీ రాజ్యం వద్దు నాయన, నన్ను సామాన్యుడిగా ఉంటాను, నేను సామాన్యుడిగా, నీ రాజ్యాలను తీసుకో, నీ సంపదలను తీసుకో అని చెప్పాడు. ప్రియులారా, సిసిలీ దేశంలో సిరాకుస్ పట్టణంలో జరిగినటువంటి చరిత్రలో జరిగిన ఈ సంఘటన క్రైస్తవులందరికీ కూడా ఈ ఆగమన కాలంలో ఒక గొప్ప పాఠాన్ని నేర్పిస్తుంది. ఏమిటి అది? ప్రభు రాకడ కొరకై, క్రీస్తు రాకడ కొరకై సిద్ధపడుతున్న మనందరము కూడా ఇంత గొప్ప జీవితాన్ని, క్రైస్తవ జీవితాన్ని, మీరు రాచరికపు గురుకులము, దేవుని పవిత్రమైన జనము అని పేతురు గారు చెప్పినట్లుగా ఇంత గొప్ప పిలుపును పొందుకున్న మనందరము కూడా దేవుడు మనకు ప్రసాదించినటువంటి ఈ క్రైస్తవ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, అప్రమత్తముగా ఉండాలి. ఆ డయనీషియస్ రాజు చెప్పినట్లుగా ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా, అలసత్వానికి తావిచ్చినా కానీ, అప్రమత్తత లేకపోయినా కానీ సాతానుడనేటువంటి వాడు తనకి అగ్ని బాణాన్ని మన మీద వదులుతాడు. శోధనలని మనపైకి వదిలి పాపములోనికి లాగివేసి పాపాంధకారములో మనల్ని త్రొక్కివేసి తన వైపు ఈడ్చుకొని వెళతాడు.
ఆ యొక్క డైనేషియస్ రాజు చెప్పినట్టు మాటలు ఈ ఆగమన కాలమున మనందరం గుర్తుపెట్టుకోవాలి ఎల్లప్పుడూ కూడా. ఏమాత్రము ఏమరపాటు పనికిరాదు, ఏమాత్రము అలసత్వము పనికిరాదు. ఎల్లప్పుడూ అప్రమత్తముగా ఉండాలి, జాగరూకులై ఉండాలి. ప్రియులారా, మనందరము కూడా మన ప్రభువు, మన దేవుడు, మన రాజులకు రాజు అంటే యేసు రాజు యొక్క రాకడ కొరక ఎదురు చూస్తున్నాం, సిద్ధపడుతున్నాం. ప్రియులారా, ఈ సిద్ధపాటు కాలములో అడ్వెంట్ అనగా రాకడ కాలము అని అర్థము, రాకడ అని అర్థము. ఆయన రాకడ కొరకే మనం సిద్ధపడుతుండగా మనము జాగ్రత్తగా ఉండాలి. ఎవరు రాబోయేది ఇటువంటి వాడు కాదు. సకల లోకాలను, భూపర పాతాళ లోకాలకు అధిపతి అయినట్టు దేవుని కుమారుడు రాబోతున్నాడు. అంత గొప్ప దేవుని కుమారుడు రారాజు రాబోతుంటే నిన్ను నీవు ఎలా సిద్ధపరచుకుంటున్నావు? ఈనాడు మనం చదువుకున్నట్టు వాక్యములో ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 14వ వచనములో దేవుడు ఒక మాట అంటున్నాడు ఇర్మియా ప్రవక్త ద్వారా. ప్రభువు ఇట్లా అనుచున్నాడు, నేను ఇశ్రాయేలు యోధా ప్రజలకు చేసిన ప్రమాణమును నిలబెట్టుకుని రోజులు వచ్చుచున్నవి. జాగ్రత్తగా ఆలకించండి. దేవుడు అంటున్నాడు ఇర్మియా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో, నేను ఇశ్రాయేలు యూదా ప్రజలకు చేసినటువంటి వాగ్దానమును, ప్రమాణమును నిలబెట్టుకునే రోజులు వస్తున్నాయి. అంటే ఏంటి? దేవుడు ఇంతకు మునిపే ఇశ్రాయేలు ప్రజలకు ఏదో వాగ్దానం చేశాడు, ఇశ్రాయేలు ప్రజలకు ఏదో ప్రమాణం చేశాడు, ఇది చేస్తానయ్యా మీకు అని. ఏంటి ఆ ప్రమాణం, ఏంటి ఆ వాగ్దానం అంటే ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 15వ వచనం, ఆ రోజులలో ఆ కాలమున ధర్మశీలుడైన దావీదు వంశజుని ఒకరిని నేను రాజుగా ఎన్నుకుంటాను. ఇది దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చేసిన వాగ్దానం. దావీదు యొక్క వంశస్థులలో ఒకరిని రాజుగా ఎన్నుకుంటాను, నేను రాజుగా పంపిస్తాను. అతడు దేశమంతటను నీతిని ధర్మముతో పరిపాలిస్తాడు. తర్వాత జాగ్రత్తగా ఆలకించండి. ఆ కాలమున యూదా రక్షణమును బడియును, యెరూషలేము భద్రముగా ఉండును, ప్రభువే మనకు రక్షణము అని ఆ నగరమునకు పేరు పెడుదురు. ఆ తర్వాత మాట కూడా చదువుతాను, వినండి పిల్లారా. దావీదు వంశస్థుడు ఒకడు ఇశ్రాయేలును సదా పరిపాలన చెయ్యును. ఈ మాట నోట్ చేసుకోండి, సదా పరిపాలన చెయ్యును. సదా అంటే శాశ్వతముగా పరిపాలన చేయును. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడు ఏమంటున్నాడు? ఇర్మియా కాలములో ఇశ్రాయేలు ప్రజలతో ఒక మాట అంటున్నాడు, నేను మీకు చేస్తున్నటువంటి వాగ్దానం, నేను మీకు చేస్తున్న ప్రమాణం నిలబెట్టుకునే రోజులు రాబోతున్నాయి. అంటే దేవుడు ఎక్కడ చేశాడు వాగ్దానం? ఇశ్రాయేలు ప్రజలకు ఎప్పుడు చేశాడు వాగ్దానం అంటే దావీదు కాలానికి మనం వెళ్ళాలి. దావీదు కాలానికి వెళ్ళాలి. దావీదు మహారాజు యుద్ధాలు ముగిసిన తర్వాత తాను ఒక ఇంటిని నిర్మించుకున్నాడు. నిర్మించుకున్న తర్వాత ఏమన్నాడంటే, నేను దేవదారు కలపతో చేసినటువంటి సుందరమైన ఇంటిలో ఉంటున్నా, కానీ నా దేవుని యొక్క ఆ దివ్య మందస్సం మాత్రం గుడారములో ఉండిపోయిందే అని దేవునికి ఒక మందిరాన్ని నిర్మించాలి అనుకున్నాడు. కానీ దేవుడు ఏమన్నాడు, నో నో నో, నువ్వు కాదు నాకు మందిరాన్ని నిర్మించాల్సినటువంటి వాడివి. నీ రోజులు గతించిన తర్వాత నీ మేని నుండి, నీ వంశము నుండి నేను ఒక రాజుని పుట్టిస్తాను, అతను నాకు మందిరాన్ని నిర్మిస్తాడు, నువ్వు కాదు నిర్మించాల్సింది అంటాడు. వాక్యాన్ని చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. దావీదుతో దేవుడు పలికిన మాటలు, వాగ్దానం చేసిన, ప్రమాణం చేసిన మాటలు. నీవు రోజులు నిండిన తరువాత నీ పితరులను కనుసుకున్నటకు పోయిన పిమ్మట నీ మేని నుండి వెలువడిన తనయునే నా రాజ్యమునకు అధిపతిని చేసేదను, అతని ఏలుబడిని ధృవపరచెదను, అతను నాకు మందిరము నిర్మించును, నేను అతని సింహాసనమును కలకాలము స్థిరపరచెదను. ప్రియులారా, ఇక్కడ చాలా మాటలను మనం ధ్యానం చేయాలి. ఈనాటి వాక్యం చాలా లోతైనటువంటిది. మనసును లగ్నము చేసి ధ్యానించడానికి ప్రయత్నం చేయండి. దేవుడు దావీదుతో ఏమంటున్నాడు? నేను నీ మేని నుండి, నీ వంశము నుండి ఒక రాజుని నేను లేవనెత్తుతాను, అతను నాకు మందిరాన్ని నిర్మిస్తాడు అని. అంతవరకు బాగానే ఉంది. అంతవరకు మనం చూసినప్పుడు ఏమనుకుంటామంటే, ఆహా, దేవుడు మాట్లాడేది సొలొమోను మహారాజు గురించి.
అని అనుకుంటాం, మనం పొరపడతాం మనం. కానీ ఆ తరువాత ఒక మాట అంటాడే దేవుడు, ఏమంటాడు? అతని ఏలుబడిని ధ్రువపరచదను అని పలికి అతని సింహాసనమును కలకాలము స్థిరపరచదను. అతని రాజ్యమునకు అంతమే ఉండదో అంటున్నాడు. కానీ దావీదు రాజు యొక్క కుమారుడైనటువంటి సొలొమోను మహారాజు 40 సంవత్సరాల తర్వాత భ్రష్టు పట్టిపోయాడు. ఆ మాట మనం వాడొచ్చండి. ఎంత జ్ఞాని అయినా కానీ ఇశ్రాయేలు యొక్క రాజ్యం రెండుగా చీలిపోవటానికి కారకుడయ్యాడు. ఎన్నో వందల మంది దబ్బర దేవతలను పూజించాడు, ప్రవక్తలను పోషించాడు, ఎన్నో ఇతర రాణులను తెచ్చుకొని పెళ్లి చేసుకున్నాడు. బాధాకరమైన విషయంగా మారిపోయింది. అతని యొక్క అంతం ప్రియులారా వేదనాపూరితంగా మారిపోయింది. మరి ఎవరి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ? అయితే ఇక్కడ మనం ఇంకొక అడుగు ముందుకు వెళ్ళాలి. తర్వాత కాదండి, ఇంకా ముందుకు వెళ్ళాలి. మోషే ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి. ప్రభు యొక్క రాకడకు సిద్ధపడటం అంటే మామూలు విషయం కాదండి. క్రీస్తు ప్రభువుని గురించినటువంటి లేఖనాలు, వాగ్దానాలు ఎక్కడో ఉన్నాయి పాత నిబంధనలో. మనందరం గుర్తుపెట్టుకుందాం బండ గుర్తు. పాత నిబంధన మనకి ఎందుకు అవసరం అంటే, పాత నిబంధన ఎందుకు మనం పాటించాలి అంటున్నానంటే, నూతన నిబంధనలాగా పాటించటం కాదు, దాన్ని అంగీకరించాలి అంటే, పాత నిబంధన నూతన నిబంధన మెస్సయ్య రాకడకు సిద్ధపడటానికి చేసినటువంటి గ్రంథం. మోషే కాలంలో దేవుడు ఈ విధంగా పలుకుతున్నాడు. ఏమిటి? అయ్యా, నేను గతించిపోతున్నాను కదా, మరి నా తర్వాత ఇశ్రాయేలు ప్రజలను ఎవరు నడిపిస్తారు అని మోషే అడిగితే, ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 17వ వచనంలో, అప్పుడు ప్రభువు నాతో వారి వేడుకోలు సబబుగానే ఉన్నది, నీ వంటి ప్రవక్తను ఒకరిని వారికి జనము నుండి నేను వారి చెంతకు పంపుదును, ఐ విల్ సెండ్ హిమ్ టు దెమ్. నీలాంటి ప్రవక్తను, నీకంటే గొప్ప ప్రవక్తను పంపిస్తాను అని పలికి, అతనికి నా సందేశమును ఎరుగుతును, నేను చెప్పమన్న సంగతులన్నీ అతడు వారికి చెప్పును. ఆ ప్రవక్త నా పేర పలుకు సందేశమును పాటింపని వారిని నేను శిక్షింతును. ప్రియులారా, మోషే ప్రవక్త కాలము నుండి కూడా దేవుడు ప్రవచనాలు పలికాడు, లేఖనాలను చూపించాడు. ఏమిటి? నేను ఒక మెస్సయ్యాను పంపబోతున్నాను, ఒక శాశ్వతుడైన రాజును పంపించబోతున్నాను అని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ విషయానికి వస్తే యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుంటే ప్రియులారా, అక్కడ మనలా దేవుడు చెప్తాడు. ఏమని చెప్తాడు? రాబోయేటువంటి మెస్సయ్యాను గురించి, రాబోయేటువంటి ఆ యొక్క రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి శాంతికరుడైన రాజును గురించి మాట్లాడతాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏమిటి? ఈశాయి మొద్దు నుండి ఒక పిలక పుట్టును. ఇక్కడ మీకు కనెక్షన్ దొరకాలి, మీకు ఇక్కడ కనెక్షన్ దొరకాలి. ఇర్మియా గ్రంథంలో ఏమంటున్నాడు దేవుడు? నేను దావీదు వంశము నుండి పంపిస్తానని పలికినట్టు రాజుని పంపించే రోజులు దగ్గర పడుతున్నాయి అన్నాడు. దావీదుతో ఏమన్నాడు? నీ యొక్క వంశము నుండి నేను ఒక కుమారుని పంపిస్తాను అని చెప్పాడు. అతని రాజ్యం శాశ్వతముగా ఉంటుంది అంటున్నాడు. ఇక్కడ మనలా యెషయా గ్రంథంలో ఏమంటున్నాడు? దేవుడు ఏమంటున్నాడంటే, ఈశాయి మొద్దు నుండి ఒక పిలక పుట్టును, అతని వేరుల నుండి ఒక కొమ్ము ఎదుగును, దేవుని ఆత్మ అతనిపై నిలుచును, అది విజ్ఞానమును వివేకమును వసగు ఆత్మ, దూరదృష్టిని బలమును ప్రసాదించు ఆత్మ, దైవజ్ఞానమును దైవభీతిని దయచే ఆత్మ. ఈ విధంగా రాబోయే మెస్సయ్య యొక్క రాజ్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనం ఒక్క అడుగు ముందుకు వెనక్కి వెళదాం ప్రియులారా. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది ప్రియులారా. ఏమిటి? మనకొక శిశువు జన్మించును, మనమొక కుమారుని బడసెతిమి, అతడు రాజ్యభారమును వహించును, ఆశ్చర్యకరుడైన సలహాదారుడు, బలాఢ్యుడైన దేవుడు, శాశ్వతుడైన జనకుడు. శాశ్వతంగా ఉండబోతున్నాడు అతడు, శాంతికరుడైన రాజు, అతనికి పేరెడుదురు. అతని రాజ్యము రాజ్యాధికారం విస్తరిల్లును, అతని రాజ్యమున సదా శాంతి నెలకొనును, నేటి నుండి కలకాలం వరకు పరిపాలన చేయును. ప్రియులారా, ఇప్పటి వరకు మీకు కొన్ని వాక్యాలని వినిపించాను. ఇప్పుడు మనం నిదానంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ఆగమన కాలపు మొట్టమొదటి ఆదివారం రోజున దేవుడు ఇర్మియా ద్వారా ఒక సందేశాన్ని ఇస్తున్నాడు. ఏమిటి? నేను దావీదునకు వాగ్దానం చేసిన, ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానం చేసిన దావీదు వంశస్థుడైనటువంటి రాజు రాబోయే దినం రాబోతుంది. దేవుడు అంటున్నాడు, నేను
ప్రజలకు వాగ్దానం చేసినటువంటి ఆ మెస్సయ్య, ఆ దావీదు వంశజుడు, ఆ యొక్క కుమారుడు రాజు రాబోయే దినాలు రాబోతున్నాయి. ఎక్కడ చెప్పాడు దీని గురించి? మోషేతో చెప్పాడు. ఎక్కడ చెప్పాడు దీని గురించి? దావీదుతో చెప్పాడు. మందిరాన్ని నిర్మిస్తానంటే నువ్వు కాదు నిర్మించాల్సింది, నీ మేని నుండి ఒక కుమారుడు వస్తాడు, అతని రాజ్యమునకు అంతమే ఉండదని చెప్పాడు. తద్వారా అతడు సొలొమోను రాజు కాదు అని మనకు అర్థమవుతుంది. యెషయా ప్రవక్త గ్రంథంలో మెస్సయ్యాను గురించినట్టు ప్రవచనాలు యెషయా ప్రవక్త చేసినంతగా మరి ఏ ప్రవక్త కూడా చెప్పలేదు. కాబట్టి ఈ ఆగమన కాలంలో మనం ఎక్కువగా యెషయా గ్రంథం నుండి ఎక్కువగా చదువుకుంటాం పిల్లారా. అయితే ఇక్కడ మనకి చాలా స్పష్టముగా ఇంకొంచెం వివరంగా ప్రియులారా 11వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో 1వ వచనంలో, ఇదిగో దావీదు మేని నుండి, దావీదు వంశం నుండి పుట్టబోయేటువంటి ఆ యొక్క మెస్సయ్య, నా యొక్క రాజు ఏ విధంగా ఉండబోతున్నాడు అని చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఎవరు అని రాబోయే రాజు అనే దానికి ముగింపునకు రావడానికి ప్రయత్నం చేద్దాం. లూకాసు సువార్త 1వ అధ్యాయాన్ని మనం చదువుకుంటే అక్కడ మనకు అర్థమవుతుంది పిల్లలు ఎవరు ఇతను అనేటువంటిది. దేవుని యొక్క దూత గబ్రియేలు మరియ తల్లి దగ్గరికి వచ్చి ఈ విధంగా చెప్తున్నాడు. ఏమని? 1వ అధ్యాయం 30వ వచనంలో, దేవదూత మరియమ్మ భయపడకము, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు, ఇదిగో నీవు గర్భమును ధరించి కుమారుని కనిదవు, ఆ శిశువునికి యేసు అని పేరు పెట్టెదరు, ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుని పిలువబడును, ప్రభు అయిన దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. మీకు ఇప్పుడు కనెక్షన్ దొరకాలి. ఇర్మియా గ్రంథంలో చెప్పినట్టు దావీదు వంశజుడైన కుమారుడు, యెషయా గ్రంథంలో పలికినటువంటి దావీదు మేని నుండి పుట్టిన పిలక, 2వ సమూయేలు గ్రంథంలో దావీదుతో చెప్పినటువంటి మాటలు, నీ మేని నుండే ఒక కుమారుని పంపిస్తానని పలికినటువంటి ఆ మెస్సయ్య ఎవరో కాదు, క్రీస్తు ప్రభువే. కాబట్టి ఇర్మియా ప్రవక్త రాబోయే మెస్సయ్య యొక్క జననాన్ని గురించి మాట్లాడుతున్నాడంటే క్రీస్తు ప్రభు యొక్క రాకడ గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఇటువంటి వాడు కాడు. ఆయన ఎక్కడ పాత నిబంధన గ్రంథంలో మోషే ద్వారా, దావీదు ద్వారా, యెషయా ద్వారా, ఇర్మియా ద్వారా, లేఖనాలలో, ప్రవచనాలలో వాగ్దానం చేయబడినటువంటి ఆయనే ఈయన యేసు ప్రభు. ఆయన రాకడ కొరకే మనందరం కూడా ఎదురు చూస్తున్నాం. ఏ విధంగా ఎదురు చూడాలి? ఏ విధంగా సిద్ధపడాలి? చాలా సింపుల్గా చెప్తాను పిల్లారా. ఇశ్రాయేలు ప్రజలు ఏ విధముగా సిద్ధపడ్డారో వారికంటే ఎక్కువగా సిద్ధపడాలి. ఇశ్రాయేలు ప్రజలు మెస్సయ్య వస్తాడని 1000 కళ్ళతో ఉపవాసం ఉండి ప్రార్థనలతో మెస్సయ్య కొరక ఎదురు చూశారు. ఎలా తెలుస్తుంది? బాప్తిస్మ యోహాను శిష్యులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, మేమును పరిశీలన ఉపవాసం ఉంటున్నాం, మరి నీ శిష్యులు ఉపవాసం ఉండట్లేదంటే అని అడిగినప్పుడు ప్రభు అంటారు, వారందరూ ఏ మెస్సయ్య కొరకై ఉపవాసం అని ఎదురు చూశారో ఆ మెస్సయ్య నేను వచ్చేసాను. అంటే ఇశ్రాయేలు ప్రజలు ప్రభు రాకడ కొరకై ఉపవాసం ఉండి మరీ ప్రార్థన చేశారు. ఈనాడు మనం ప్రారంభంలో డయనీషియస్ చక్రవర్తి యొక్క ఆ యొక్క సంఘటనలు మనం తెలుసుకున్నట్లుగా క్రైస్తవులమైన మనం, ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్న మనం, ఆ చక్రవర్తి నెత్తి మీద ఉన్న కత్తిని చూపిస్తూ ఏమన్నాడు? నేను అక్కడ కూర్చోవాలి అంటే అప్రమత్తముగా ఉండాలి, కడు జాగ్రత్తగా ఉండాలి, మెలకువతో ఉండాలి, లేకపోతే శత్రువులు వచ్చి నా కత్తిని కట్ చేస్తే నేను చనిపోతాను. ప్రియులారా, క్రైస్తవుని నెత్తి మీద కూడా ఒక కత్తి వేలాడుతుంది. అది ఎవడి చేతుల్లో ఉందో తెలుసా? సాతానుడు గాడి చేతుల్లో. జాగ్రత్తగా ఉండాలి, మనం అప్రమత్తముగా ఉండాలి. శత్రువైనటి సాతానుడు అనేటువంటి ఏ క్షణమైనా కానీ మనం అప్రమత్తముగా లేకపోతే ఆ కత్తిని కట్ చేస్తాడు. ఏ విధంగా? ప్రియులకు దేవుని బిడ్డలారా, గలతీ పత్రిక 5వ అధ్యాయంలో పలికినట్లే శరీర కార్యాల ద్వారా, లూకా సువార్త 21వ అధ్యాయం 34వ వచనంలో తుచ్చ విషయాసక్తితో, తాగుడుతో, చీకులు చింతలతో మందమతులై అప్రమత్తులుగా ఉండకపోతే ఆనాడు అయ్యో మనకి అనర్థముగా ఉంటుంది ప్రియులారా. ఆగమన కాలంలో ఉన్నాం ప్రియులారా.
ఎక్కువగా ప్రార్థన చేసుకోవాలి, దేవునితో దగ్గరగా ఉండాలి, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకోవాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి, పాపానికి దూరంగా ఉండాలి, ఇతరుల గురించి మాట్లాడటం తగ్గించుకోవాలి. ఈ వీడియో, సెల్ ఫోను, టీవీలు వీటిని తగ్గించుకోవాలి, ప్రార్థనకి ఎక్కువ సమయాన్ని ఇవ్వాలి, దేవునితో ఐక్యమై ఉండటానికి ప్రయత్నం చేయాలి, లోకానుసార జీవితానికి దూరముగా ఉండాలి, అప్రమత్తమై జాగరూకులై ఎల్లవేళలా ప్రార్థన చేస్తూ ఉండాలి. ఇదిగో లూకాసు సువార్త 21వ అధ్యాయం 36వ వచనంలో ప్రియులారా, ఎల్లప్పుడూ జాగరూకులై ప్రార్థన చేయుడు. జాగరూకులై ఉండాలి. ఎందుకని పేతురుగా రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 8వ వచనంలో, సాతానుడి నుండి శత్రువు పొదల మాట నక్కి ఎవడినేని కబలింపు చూడటానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం జాగరూకతతో ఉండాలి. మనలో ప్రియులారా అవలక్షణాలు ఏమున్నా, ఏం తప్పులున్నా, ఏం పాపాలున్నాయి? మోసకరమైన జీవితాన్ని జీవిస్తున్నామా? అన్యాయపు జీవితాన్ని మనం జీవిస్తున్నామా? దాన్ని విడిచిపెడదాం. అబద్ధాలు చెప్తున్నాం మన జీవితంలో, దానిని విడిచిపెడదాం. అనవసరంగా మాటలు మాట్లాడుతున్నామా? భార్య భర్త మీద, భర్త భార్య మీద, ఇరుగు పొరుగు వారి మీద, తోబుట్టువుల మీద, తోటి పనివారి మీద, వాటిని మానుకోవాలి. మనలో దొంగతనం అనే గుణం ఉందా? దానిని మానుకోవాలి. మనలో మోహపు చూపులు, మోహపు కార్యాలు ఉన్నాయా? వాటిని మానుకోవాలి. పరుల సంపదను ఆశించే గుణం ఉందా మనలో? వాటిని మానుకోవాలి. ఇంకా ఏం చేయాలి? మనం ప్రార్థన చేసుకోవాలి, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకోవాలి, జపమాలను జపించాలి, పేద సాధలకి సహాయం చేయాలి, అనాథలను ఆదుకోవాలి, అప్రమత్తముగా ఉండాలి. మన జీవితాలను బట్టి చాలా సులభం ప్రియులారా. తాగుడు అనే అలవాట్లు లేకపోతే ఇతర వ్యసనాలు ఉంటే వాటికి దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. జాగ్రత్త వహించుదాం ప్రియులారా, జాగ్రత్త వహించుదాం. దేవుడు మనకిచ్చినటువంటి ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోకపోతే క్రిస్మస్ పండగలు వస్తాయి, క్రిస్మస్ పండగలు పోతాయి, ప్రయోజనం శూన్యం. ప్రియులారా, పౌలు గారు పలుకుతున్నారు, ఇదే కృపాకాలము, ఇదే రక్షణ దినము, ఇటువంటి దినం మరొకటి నీకు దొరకకపోతే అయ్యో మనకి అనర్థము. ఎక్కువగా దేవుని సన్నిధిలో ఉండటానికి ప్రయత్నం చేద్దాం. ప్రభువుని మన హృదయాన్ని కడుగుకొని మన హృదయంలోనికి వేంచేసి రమ్మని ప్రార్థన చేసుకుందాం తలల వంచి. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, మా కొరకై ఈ లోకములో మెస్సయ్యాగా, పసిబాలుడిగా పశువుల కొట్టంలో జన్మించినటువంటి దేవా, మీకు స్తోత్రాలు. నీ రాకడ కొరకై ఎదురు చూస్తూ ఉండగా తండ్రి, మమ్మల్ని మేము సిద్ధం చేసుకొని నీ వచ్చిన సమయంలో మా హృదయాలను తెరచి నిన్ను ఆహ్వానించుకునే బిడ్డలుగా మమ్ము దీవించండి నాయన. మాలో ఉన్న ప్రతి పాపాన్ని మీరు కడిగి వేయండి. మాలో ఉన్న ప్రతి వ్యసనాన్ని, ప్రతి శరీర కార్యాన్ని మీరు తీసివేయండి, తొలగించండి. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా, ఈనాడు ఆగమన కాలాన్ని ప్రారంభించుకుంటుండగా మా అనుదిన జీవితంలో సాధనలు చేసే శోధనలను మేము జయం పొంది నీకు సరి అయిన బిడ్డలుగా, తగిన బిడ్డలుగా జీవించే కృపను మాకు దయచేయండి తండ్రి. ఈనాడు ఈ ఆగమన కాలపు మొదటి ఆదివారం రోజున ఎవరైతే బిడ్డలు ఈ వాక్య పరిచయలో పాల్గొన్నారో వారందరిని దీవించండి నాయన. ముఖ్యంగా ప్రభువా, అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలను నీ గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచండి. కుటుంబంలో శాంతి సమాధానం లేక వివిధ అవసరాలతో ప్రభు, అది ఏదైనా కావచ్చు, బిడ్డలు లేక, అప్పుల బాధలలో, కోర్టు కేసులలో, భూ వివాదాలలో ప్రభువా, ఉద్యోగం లేక, చదువులు లేక, సరైనటి జీవితం లేక ప్రభువా, పేదరికంలో ఉండే ప్రతి బిడ్డను మీరు దీవించండి నాయన. ముఖ్యంగా మా కోసం ప్రార్థించండి అయ్యా అని చెప్పినటువంటి ప్రతి బిడ్డ యొక్క తలంపుని ఈ క్షణంలో నీకు అందిస్తున్నాను నాయన, నీకు అర్పిస్తున్నాను తండ్రి. వారి తలంపులను దీవించమని, మమ్మందరాన్ని ఆశీర్వదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతో ఉందరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్ము దీవించుగాక. ఆమెన్.